హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కిడ్స్. నేను మీ నీలిమ మోజెస్. ఈరోజు వాక్యం ఏంటి అంటే, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే చిన్న విషయం ఏంటి అని. దేవుడు ఏమైనా అడిగితే మనం ఏమైనా ఇవ్వగలమా? దేవునికి అసలు మనం ఏమి ఇవ్వలేమండి. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఒక చిన్న విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఏంటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనకి ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. అది పెద్ద విషయమేం కాదు. అదే మనం మనుషుల దగ్గర అలా భయము భక్తి కలిగి ఉండాలంటే మన ఇగో మనకి అడ్డొస్తుంది. సో మనుషుల దగ్గర మనం ఉండవసరం లేదు. దేవుని దగ్గర మాత్రం మనం భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనకి ఎన్నో కృపలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. యెహోవా యందు భయభక్తులు గల వారికి జ్ఞానం కొదువుగా ఉండదు. ఇలాంటి వచనాలు ఎన్నో మనకు బైబిల్లో ఉంటాయి కదా. నేనైతే మనందరికీ ఎంతో బాగా తెలిసిన 103వ కీర్తన నుంచే ఒక 3 వచనాలు చూపించి ఈ వాక్యం క్లోజ్ చేసేస్తానండి. 103వ కీర్తనలోనే 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అంట. మనం జస్ట్ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందట. సో మనం దేవుని కృప పొందుకోవాలంటే దేవుని యందు మనం భయభక్తులుగా ఉండాలి. అదే నెక్స్ట్ మనం 13th వచనం చూసుకున్నట్లయితే, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనుషులు మన మీద జాలిపడితే మనకు అసలు ఏమైనా చేస్తారో చేయరో తెలియదు. బట్ దేవుడు ఒక తండ్రి తన కుమారుడి మీద ఎలాగైతే జాలిపడతారో మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఎడల ఆయన అంత జాలి పడతారంట. దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కృపను పొందుకోవాలి అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే 17th వచనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఓకేనా. మనకి దేవుడు కృపని అనుగ్రహిస్తాడంటే ఓన్లీ మన టైం వరకు కాదు, యుగ యుగములు అంటే మన పిల్లల తరముల వరకు ఆయన కృప నిలుస్తుంది. సో మనం ఎంతో ఈజీ థింగ్ మనం చేయగలిగేది దేవుని యందు మనం భయము భక్తి కలిగి జీవితం. దేవుడు అనుగ్రహించిన కృపని, ఆయన అనుగ్రహించిన తన జాలిని కనికరాన్ని పొందుకుందాం. మన పిల్లల తరాలకు కూడా ఆయన కృపని అందించాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి వాక్యం దీవించి ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచి మందిరము, నీ దేహము దేవుకిచ్చెదవా, నీవిచ్చెదవా సమర్పణ చేయు ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ఈ దేహం అనే దేవాలయాన్ని దేవునికి మనం అంకితం చేయాలి. ఆయన కోసం మనం ఈ దేహంతో ఎన్నో కొన్ని పనులు చేయాలి. దానికోసం మనం ప్రయాసపడి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకుందాం. అలాగే దేవుడు మన సమయాన్ని కూడా అడుగుతున్నారు. సో మన సమయాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. మన ధనమును కూడా మనం పేదవారికి పంచిపెట్టాలి. చర్చిలో కానుకలు వేయాలి. అలా దేవునికి మన ధనమును కూడా ఇచ్చి